తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేసి అక్కడ అన్ని అపచారాలు చేశారు అన్నటువంటిది జగన్ మీదన ఒక ముద్ర వేసే ప్రయత్నం మొట్టమొదటి నుండి ఈవెన్ తన అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. శ్రీవాణి గురించి దారుణాతి దారుణమైనటువంటి పదజాలాలు వాడారు. అలాగే విఐపి దర్శనాల గురించి. ఇప్పుడు విఐపి దర్శనాలు మొన్న సక్రమంగా జరిగినాయా? అలాగే వైకుంఠ ఏకాదశి 10 రోజులు పెట్టిన దాని మీదన పచ్చి నెగిటివ్ ప్రచారం చేశారు. ఇప్పుడు 10 రోజులు కొనసాగిస్తున్నారు లేదా? ప్లస్ అప్పుడు 10 రోజులు అందరు రావడానికి అవకాశం ఉంటే ఇప్పుడు 10 రోజులు పబ్లిక్ రావడానికి మొదటి 3 రోజులు అవకాశం కల్పించారా? అంటే వైకుంఠ ఏకాదశి సామాన్యులకి లేకుండా పోయింది కదా, కేవలం విఐపీలకి అయిపోయింది కదా, ఆ తర్వాత కదా మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. 10 రోజుల్లో అయిపోయింది అక్కడ. అది అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఎవరు ద్రోహం చేశారు ప్రజలకి? అట్లాగే లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి దాంట్లో జంతు కొవ్వు కలిసింది అన్నప్పుడు ప్రతి ఒక్క భక్తుడి మనోవేదన మామూలుగా లేదు. ఇప్పుడు అవి కాదు, నెయ్యి కరెక్ట్ అయిన నెయ్యి వాడలేదు. నెయ్యి గురించి తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడి గురించి తెలిసినోడు ఎవ్వడూ కూడా లడ్డూలో నెయ్యి లేకుండా లడ్డూ తయారు చేశారంటే నాకు తెలిసి నమ్మేటటువంటి వాళ్ళు మూర్ఖులన్న అయి ఉండాలి, అజ్ఞానులు అయ్యినా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఆ లడ్డూ తయారు చేసే వాళ్ళే దాన్ని చూస్తారు. రెండవది, అట్లాంటి కెమికల్ వాటితో తయారు చేసే లడ్డూలు నిల్వ ఉండవు, ఆ వెంటనే స్మెల్ వచ్చేస్తాయి. ఈ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఖచ్చితంగా అది ఆ నెయ్యి అట్లాంటిది కలిపినా తప్పే అది. అయితే అది ధృవీకరణ కాలేదు. దాంట్లో వాళ్ళ దగ్గర నెయ్యి తయారు చేసే ఎక్విప్మెంట్ లేదు, నెయ్యికి సంబంధించిన ఆవులు లేవు కాబట్టి అన్నటువంటి పాయింటే చెప్పింది. అది రేపు పొద్దున్న దర్యాప్తు ఇదే కోర్టులో విచారణ సందర్భంగా తేలుతుంది. బేసిక్గా అయితే అపచారం జరిగింది ఎక్కడ, తొక్కిసలాట జరిగింది ఎప్పుడు, అలాగే ఈ బోలేబాబాకి ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చింది ఎవరు, ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ పక్కన పెడదాం. బేసిక్గా దేవుడి మీద నమ్మకం ఉన్న ఏ ఒక్కళ్ళైనా 5 సంవత్సరాల పాటు దేవుడిని మోసం చేసి 5 సంవత్సరాల పాటు దేవుడి ప్రసాదం తప్పుగా ఇచ్చారు, 5 సంవత్సరాల పాటు విఐపీల నుంచి ప్రతి ఒక్కళ్ళు అట్లాంటి కెమికలైజ్డ్ నెయ్యితో తిన్నారు, తిని కూడా ఆరోగ్యంగా ఉన్నారు అంటే నమ్ముతారా? నమ్మితే ఆ భగవంతుడే వాళ్ళ మనసు మార్చాలి, లేదా నిజమైతే గనక ఆ భగవంతుడే ఆ తప్పుని సరిచేయడానికి వాళ్ళందరినీ నాశనం చేయాలి.